గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఇది చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మా స్టూడెంట్ హనుమంతు కొత్తగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో మెయిన్ ఏంటంటే 6th to 10th వరకు వేదిక్ మ్యాథ్స్ కోచింగ్ ఫౌండేషన్ ఉంటుంది అండ్ 1st class to 5th class వరకు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈయన మే నెల 27 to 30 అంటే 4 days బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓన్లీ ఇవన్నీ మనకి ఫ్రీగానే ఉంటాయి మనకి. అండ్ దీంతోపాటు మనకి ఈ కోచింగ్ సెంటర్లో ఇంకా అదర్ యాక్టివిటీస్ నెక్స్ట్ ట్యూషన్ సెంటర్ ఉంటుంది. అదర్ యాక్టివిటీస్ సంబంధించి రిమైనింగ్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి దాన్ని పిలిచినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ కూడా. సో మా ఫ్రెండ్ హనుమంతరావు ఇన్స్టిట్యూట్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది నాకైతే. అండ్ అలాగే ఇన్స్టిట్యూట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా ట్యూషన్లు చాలామంది పెడుతూ ఉంటారు. బట్ వాళ్ళు ఏంటంటే లైక్ మనీ వచ్చే ట్యూషన్ చెప్పేసామనే ఉంటారు. బట్ అలా కాకుండా సో స్టూడెంట్స్ దగ్గర మంచిగా లైక్ మ్యాథ్స్ అనేది భయం లేకుండా సో మంచిగా చెప్పాలని మెయిన్ ఉద్దేశంతోనే 27 నుంచి ఈ నెల ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 30 వరకు అయితే 3 days వరకు అయితే ఫ్రీ కోర్స్ కూడా ఇస్తున్నారు. సో అది మీరు విన్న తర్వాత మీకు నచ్చితేనే నెక్స్ట్ మీరు కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా సరే మేము అంత ఫీజు పెట్టలేము అనుకున్న వాళ్ళకి కూడా సో ఫీజు అయితే వీళ్ళు బార్గింగ్ చేసి సో రీజనబుల్ అమౌంట్తోనే కట్టించుకుంటున్నారు. సో బయట దాంతో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్గా ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మీ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటాను. సో థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. నా పేరు ఫస్ట్ లేడీ హనుమంతరావు. నేను రీసెంట్గా తిరుపతిలో MSc మ్యాథ్స్ చేశాను ఎస్వి యూనివర్సిటీలో. నేను రీసెంట్గా మన ఒంగోలులో ఉన్న స్టూడెంట్స్ కోసం వ్యాష్ సక్సెస్ అకాడమీ అనేది ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా గురువు గారు అయినటువంటి సుప్రియ మేడం గారు, మా సార్ గారు వేణు సార్ గారు, మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ఒంగోలు కిల్లర్ రెహన్ చేతుల మీదుగా ఈ అకాడమీ ఓపెన్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ అకాడమీ ప్రత్యేకతలు వ్యాష్ సక్సెస్ అకాడమీ అనగా స్టెప్ ఫర్ ఎక్సలెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ IIT ఫౌండేషన్ విత్ వేదిక్ మ్యాథ్స్ 6th class to 10th స్టూడెంట్స్ ఓన్లీ. సో మీరు వేదిక అని భయపడిన అవసరం లేదు. 1st May నుంచి 30 దాకా క్లాసెస్ జరుగుతాయి. సో మనం ముందుగా ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 30 వరకు ఫ్రీ బ్రిడ్జ్ కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ స్టూడెంట్ ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నా కానీ కాంటాక్ట్ అవ్వండి. మన ఇన్స్టిట్యూట్ ఇక్కడ రాజపానకాల రోడ్డు 5th lane దగ్గరే ఉంటుంది. మీరు ఎవరు మాకు ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీ పేరెంట్స్ని అడిగి కాంటాక్ట్ అవ్వండి. లేకపోతే నాకు పర్సనల్గా కాల్ చేయండి. మీరు ఏదైనా ఒకవేళ మేము మనీ అంటే పెట్టలేము సార్ మా వల్ల కాదు అన్నా కానీ మేము కొంతమందికి ఫీ కొంచెం తగ్గించి కూడా చెప్పడం జరుగుతుంది. అట్లేం ప్రాబ్లం ఏం లేదు. మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి, మిగతా వాళ్ళు టాపర్స్కి, నెక్స్ట్ మేము మ్యాథ్స్ అంటే భయపడుతున్నాము వీక్ స్టూడెంట్స్ అన్న ప్రతి ఒక్కరి కోసం ఈ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ మా అకాడమీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఆఫ్టర్ 10th తర్వాత ఇంటర్లో CECకి వెళ్దామా, లేకపోతే HECకి వెళ్దామా, లేకపోతే బైపీసీకి వెళ్దామా అని చెప్పి మ్యాథ్స్ అంటే భయపడి వెళ్ళడం జరుగుతుంది. ఆ భయాన్ని పోగొట్టడానికి మేము మెయిన్ కారణంగా మ్యాథ్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి స్టూడెంట్కి ఆ భయం పోగొట్టడమే మా లక్ష్యం. సో అందుకని స్టెప్ ఫర్ ఎక్సలెన్స్ అనే కాన్సెప్ట్తో అందులో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ అవర్ బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఒంగోలు. మన సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత మెయిన్గా 6th class నుంచి 10th class దాకా IIT ఫౌండేషన్తో వేదిక్ మ్యాథ్స్ కాన్సెప్ట్ జరుగుతుంది. అదేవిధంగా 1st class నుంచి 5th class దాకా హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది. పిల్లలకి మెయిన్గా ఈ రోజుల్లో హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఎగ్జామ్ రాయాలన్నా కానీ మెయిన్గా మనం కంటెంట్ ఎంత రాసామని కాదు, ఎంత నీట్గా రాసామనేది పిల్లలకి మన కరెక్షన్ చేసేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళ విజువలైజేషన్ కానీ నీట్ హ్యాండ్ రైటింగ్ అని ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ రెండింటి మీద మేము కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ స్టార్టింగ్ కాబట్టి హ్యాండ్ రైటింగ్ నెక్స్ట్ వేదిక్ మ్యాథ్స్ని కాన్సన్ట్రేట్గా తీసుకొని చేయడం జరుగుతుంది. మా ఈ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత జూన్ నుంచి యథావిధిగా స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి సాయంత్రం 6 to 9 మేము ట్యూషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరిలా కాకుండా మేము స్పెషల్ ఫ్యాకల్టీని పెడతాం. ఇంగ్లీష్కి సపరేట్గా, సోషల్ మ్యాప్ పాయింట్కి సపరేట్గా, లాంగ్వేజ్కి సపరేట్గా, మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ టీచ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఒంగోలు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చదువు సరిగ్గా పట్టుకో. బాయ్.
అయ్యో రండి ఒక ఫోటో మంచిగా పూజ చేసిన సాంస్కృతిక పద్ధతిలో ఓపెన్ చేసినట్టు చూపించండి ఇలాగా వాళ్ళు ఎలా పట్టుకున్నారు